గాడిచెర్ల గారు బెజవాడలో స్వరాజ్య వార్తాపత్రిక ప్రారంభించాడు. ఈ పత్రికలో ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను పేర్కొంటూ తిరునెల్వేలి కుట్ర కేసులో నిందితుడైన చిదంబరం పిల్లేను కీర్తిస్తూ రాశాడు. చిదంబరం పిల్లేకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అందుకు కొందరు వ్యతిరేకంగా నిరసన చేశారు. అటువంటి సందర్భంలో బ్రిటిషర్స్ ఇద్దరు భారతీయుల్ని కాల్చి చంపాడు. ఈ ఘటనపై స్వరాజ్య పత్రికలో గాడిచెర్ల గారు రాసిన వ్యాసంలో క్రూరాతి క్రూరమైన ఆంగ్లేయ పులి ఇద్దరు భారతీయుల ప్రాణాలు బలిగొన్నది అని రాశాడు. ఈ వ్యాసం రాసినందుకు గాడిచెర్ల గారిని 1908 జూలై 18న అరెస్ట్ చేశారు. ఈయనకు 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో కారాగార వాసం అనుభవించిన తొలి తెలుగువాడు మన గాడిచెర్ల గారు. అంతేకాకుండా దత్తమండలాలకు రాయలసీమ అని పేరు పెట్టింది కూడా ఈయనే. మరియు హిందీ భాషను జాతీయ భాషగా కొనసాగించాలని ప్రచారం జరిపిన ఆంధ్రుడు మన గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు. అలాగే ఆయనకు ఒక బిరుదు ఉంది. అది మీకు తెలిస్తే కామెంట్ చేయండి.